Welcome to Moracles, the land of magical stories that teach us kindness, honesty, and courage. ఈరోజు మనం చూసే మోరల్ స్టోరీ బాతు హంసగా మారిన అద్భుత కథ. ఒకానొక ఊరిలో ఒక అందమైన ప్రశాంతమైన పచ్చని చెరువు ఉండేది. ఆ చెరువు పేరు బాతుల బొంగురు బండ. ఆ చెరువులో చాలా బాతులుండేవి. అందుకే ఆ చెరువు పేరు బాతుల బొంగురు బండ అని వచ్చింది. ఆ చెరువులో బాతులు వాటి పిల్లలతో ఎంతో ఆనందంగా ఉండేవి. ఆ చెరువుకి దగ్గర్లో ఒక పశువుల పాక ఉండేది. అక్కడ ఆవులు, గొర్రెలు, పందులు, కోళ్లు వంటి రకరకాల పశువులు ఉండేవి. ఆ చెరువులో కమల, విమల అనే 2 బాతు స్నేహితులు ఉండేవి. అవి ఆడుతూ పాడుతూ ఆ చెరువులో తిరిగేవి. ఒకరోజు విమల, నా గుడ్లు పొదిగే సమయం వచ్చింది, ఇంకా కొన్ని రోజుల్లో నాకు అందమైన పిల్లలు పుడతాయి అని కమలతో చెప్తుంది. అది విన్న కమల, నేను కూడా గుడ్లు పొదిగిన తర్వాత అందమైన పిల్లలు పుడతాయి అని ఆలోచించుకుంటూ తన గూడు దగ్గరికి వెడుతుంది. ఒకరోజు కమల తన గూడులో ఉన్న గుడ్లమీద కూర్చుని, నా గుడ్లు పొదిగే సమయం అయ్యింది, నాకు ఎంత అందమైన పిల్లలు పుడతాయి అని ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటుంది. కమల తన గుడ్లు పగిలే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంది. అలా చూస్తూ ఉండగా ఒకరోజు ఒక్కొక్కటిగా గుడ్లు పగిలాయి. పసుపు రంగులో ఉన్న చిన్ని బాతు పిల్లలు చిరుచిరు శబ్దాలు చేస్తూ బయటికి వచ్చాయి. కాని ఒక గుడ్డు మాత్రం పగలకుండా అలానే ఉంది. కమల ఆ గుడ్డును చూస్తూ అలా ఉండిపోయింది. మిగతా బాతు పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్నాయి, కాని కమల మాత్రం ఆ గుడ్డును చూస్తూ అలా ఉండిపోయింది. చివరికి అది కూడా పగిలింది. ఇందులో నుంచి పెద్దది బూడిద రంగులో ఉన్న బాతు బయటకు వచ్చింది. ఇతరుల్లా పసుపు రంగు కాదు. పసుపు రంగు బాతు పిల్లలు ఆమెను చూసి, అయ్యో, నువ్వెంత విచిత్రంగా ఉన్నావ్ అని నవ్వుకున్నారు. అది విని ఆ బూడిద రంగు బాతు బాధపడింది. కమల తన పిల్లలందరికీ కలిసిమెలిసి ఉండమని చెప్తుంది. కాని మిగతా బాతు పిల్లలు ఆ బూడిదరంగు బాతుతో కలవము అని చెప్తాయి. అది విన్న ఆ బూడిదరంగు బాతు బాధతో చెరువులోకి వెళ్తుంది. తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి తనను ఆ పసుపు రంగు బాతు పిల్లలు వచ్చి ఎగతాళి చేసేవి. నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావ్ అని ఈడిపించేవి. అక్కడ పశువుల పాకలో ఉన్న జంతువులు కూడా తనని చూసి నవ్వాయి. ఆ బూడిద రంగు బాతు చాలా బాధపడేది. అదంతా చూస్తూ కమల ఏం చెయ్యలేకపోయింది. ఇక్కడ ఎవ్వరికీ నేను నచ్చను, వేరే చోటికి వెళ్ళాలి అని ఆమె నిర్ణయించుకుంది. అలా ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆమె అడవుల్లో పొలాల్లో తిరిగింది. మార్గమధ్యంలో అడవి బాతులు కనిపించాయి. కాని వారిలో ఎవ్వరూ ఆమెతో స్నేహం చేయలేదు. ఆమె మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయింది. కొంతకాలానికి శీతాకాలం వచ్చింది. చల్లని గాలులు వీస్తున్నాయి. ఆ బూడిద రంగు బాతు చలికి వణికిపోయింది. మెల్లగా మంచు కురవడం మొదలయ్యింది. మొత్తం తెల్లగా మారిపోయింది. నేల అంతా మంచుతో కప్పుకుపోయింది. ఆ బాతుకు మంచులోనే గడ్డకట్టిపోతున్నట్టుగా అనిపించింది. ఏం చెయ్యాలో ఆ బాతుకు అర్థం కాలేదు. అదృష్టవశాత్తు ఒక పాతపాక కనిపించింది. ఆమె లోపలికి వెళ్లి గడ్డిపైన వాలి నిద్రపోయింది. అలా మంచు రాత్రిని దాటింది. కాలం మారింది. వసంతం వచ్చింది. మంచు కరిగిపోయింది. పూలు వికసించాయి. సూర్యుడి కాంతి మళ్లీ ప్రపంచాన్ని వేడిగా మార్చింది. ఇప్పటికే ఆ బాతు పెద్దదైపోయింది. బలంగా, అందంగా, ధైర్యంగా కనిపించింది. ఆ బాతుకు ఒక ఉదయం ఒక చెరువు దగ్గర అందమైన తెల్లని పక్షులు ఈదుతూ కనిపించాయి. అవి హంసలు. వారి అందం చూసి ఆమె మంత్రముగ్ధురాలైంది. వారి దగ్గరికి వెళ్తాను, తిరస్కరించినా పర్వాలేదు అనుకుంది. ఆమె నీళ్లలోకి నడిచింది. చెరువు నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసింది. అయ్యో అని ఆశ్చర్యపోయింది. ఆమె ఇక అసహ్యమైన బాతు కాదు. ఆమె ఒక అందమైన తెల్లని హంస అయిపోయింది. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. తన శరీరమంతా బంగారంలాగా మెరిసిపోయింది. తనను చూసి మిగతా హంసలు ఆశ్చర్యపోయారు. తాను మెల్లగా బంగారు కాంతిని వదిలి
మామూలు హంసలాగా మారిపోయింది. తాను ఏ దారినైతే అక్కడికి చేరిందో ఆ దారి వైపు ఎగురుకుంటూ వెళ్ళింది. తాను తన తల్లి కమలను చూసుకుంటూ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళింది. కమల తన మనస్సులో నా బిడ్డ కూడా ఇంతే అందంగా ఉందేమో అని అనుకుంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ప్రతి ఒక్కరికి తమ తమ సమయం వస్తుంది. ఓపిగ్గా ఉండాలి. అలాగే మన రూపం కాదు, మన మంచి మనసే నిజమైన అందం. Thank you for watching. We hope you liked the story. Don't forget to like, share, and subscribe. See you soon. Bye-bye.